బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. జిఆర్ ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీ నిర్వహించారు. జిఆర్ ఫామ్ హౌస్ హైదరాబాద్ కు చెందిన గోపాల్ రెడ్డికి చెందినదిగా కర్ణాటక పోలీసుల విచారణలో తేలింది. రేవ్ పార్టీలో పోలీసులకు పెద్ద ఎత్తున డ్రగ్స్, కొకైన్ దొరికాయి. ఈ రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి అధికంగా ఉన్నట్లు బెంగళూరు పోలీసులు చెబుతున్నారు. రేవ్ పార్టీలో తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు, పలువురు రాజకీయ నేతలు పాల్గొన్నట్టు తెలుస్తోంది. రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్ లో ఏపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పాస్ ఉన్న కారును గుర్తించారు పోలీసులు. ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రేవ్ పార్టీలో దొరికిన సినీ ప్రముఖులు ఎవరన్న విషయంపై పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ಅಧಿಕಾರಿಗಳು ಪರಿಶೀಲನೆ ಮಾಡ್ತಾರೆ. అయితే రేవ్ పార్టీలో తాను పాల్గొన్నట్టు కన్నడ మీడియా, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు టాలీవుడ్ నటి హేమ. బెంగళూరు రేవ్ పార్టీతో తనకు సంబంధం లేదని చెప్పారు. అనవసరంగా తనను ఈ వివాదంలోకి లాగుతున్నారని విమర్శించారు. తాను హైదరాబాద్ లోనే ఉన్నానని ఓ వీడియో రిలీజ్ చేశారు హేమ. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. జిఆర్ ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీ నిర్వహించారు. జిఆర్ ఫామ్ హౌస్ హైదరాబాద్ కు చెందిన గోపాల్ రెడ్డికి చెందినదిగా కర్ణాటక పోలీసుల విచారణలో తేలింది. రేవ్ పార్టీలో పోలీసులకు పెద్ద ఎత్తున డ్రగ్స్, కొకైన్ దొరికాయి. ఈ రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే అధికంగా ఉన్నట్లు బెంగళూరు పోలీసులు చెబుతున్నారు. రేవ్ పార్టీలో తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు, పలువురు రాజకీయ నేతలు పాల్గొన్నట్టు తెలుస్తోంది. రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్ లో ఏపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పాస్ ఉన్న కారును గుర్తించారు పోలీసులు. ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రేవ్ పార్టీలో దొరికిన సినీ ప్రముఖులు ఎవరన్న విషయంపై పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ನಮ್ಮವ್ರು ಮಾಡ್ಕೊಡ್ರಪ್ಪ, ನಮ್ಮವರು ನೋಡ್ತಾ ಇರಬಹುದು. ಈಗ ವಿಜುವಲ್ಸ್ ನಲ್ಲಿ ಅಧಿಕಾರಿಗಳು ಪರಿಶೀಲನೆ ಮಾಡ್ತಾರೆ. ಕಳೆದ ಕೆಲವು ವರ್ಷಗಳಿಂದಲೂ ಕೂಡ ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಈ ಒಂದು ರೇವ್ ಪಾರ್ಟಿ ನಡೀತಾ ಇರೋ ಏನು ಹೈದರಾಬಾದ್ ಮೂಲದಿಂದ ಆಂಧ್ರಪ್ರದೇಶದಿಂದ ಜನರು ಬಂದಿರ್ತಾರೆ. ಕೂಡ ಒಂದು MDMA ಮಾತ್ರೆಗಳು ಇದಾವೆ, ಕೊಕೇನ್ ಇದೆಯಾ? అయితే రేవ్ పార్టీలో తాను పాల్గొన్నట్టు కన్నడ మీడియా, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు టాలీవుడ్ నటి హేమ. బెంగళూరు రేవ్ పార్టీతో తనకు సంబంధం లేదని చెప్పారు. అనవసరంగా తనను ఈ వివాదంలోకి లాగుతున్నారని విమర్శించారు. తాను హైదరాబాద్ లోనే ఉన్నానని ఓ వీడియో రిలీజ్ చేశారు హేమ. ಜೊತೆಗೆ ಡಾಗ್ ಸ್ಕ್ವಾಡ್ನ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಇಲ್ಲಿ ಅವರಿಂದ ಮಾಹಿತಿ ಕಲೆ ಹಾಕುವಂತ ಕೆಲಸವನ್ನು ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ಪಾರ್ಟಿಯಲ್ಲಿ ಭಾಗಿಯಾಗಿದ್ದಂತ ಉದ್ಯಮಿಗಳ ಮಕ್ಕಳು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಮುಖವನ್ನು ಮುಚ್ಚಿಬಿಡ್ತಾರೆ, ಒಂದು ವಿಜುವಲ್ ಅನ್ನು ತೋರಿಸುವಂತ ಕೆಲಸವನ್ನು ಮಾಡ್ತೀವಿ. ಸುಮಾರು 25ಕ್ಕೂ హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ಗೋಪಾಲ್ ರೆಡ್ಡಿ ಅನ್ನೋರು ಒಂದು ಪಾರ್ಟಿ ಆಯೋಜನೆಗೆ ವಿಜಯ್ ಪ್ರಮುಖವಾಗಿ 30 ರಿಂದ 50 ಲಕ್ಷವನ್ನು ಖರ್ಚು ಮಾಡಿದ್ದಾರೆ ಅನ್ನೋ ಮಾಹಿತಿ ಸದ್ಯಕ್ಕೆ ಸಿಕ್ಕಿರುವುದು. ಕೇವಲ ಅವರನ್ನು ಕರ್ಕೊಂಡ್ಬಂದು ಸೋಗೋ ಟೀಮ್ ಜೊತೆಗೆ ಡಾಗ್ ಸ್ಕ್ವಾಡ್ನ ಸಮ್ಮುಖದಲ್ಲಿ
ಇಲ್ಲಿ ಅವರಿಂದ ಮಾಹಿತಿ ಕಲೆ ಹಾಕುವಂತ ಕೆಲಸವನ್ನು ಮಾಡ್ತಾರೆ. ಮತ್ತು ಸುಮಾರು ACP ಪರಮೇಶ್ವರ ಆಯೋಜಕರು ಫ್ಲೈಟ್ ಮೂಲಕ బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. జిఆర్ ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీ నిర్వహించారు. జిఆర్ ఫామ్ హౌస్ హైదరాబాద్ కు చెందిన గోపాల్ రెడ్డికి చెందినదిగా కర్ణాటక పోలీసుల విచారణలో తేలింది. రేవ్ పార్టీలో పోలీసులకు పెద్ద ఎత్తున డ్రగ్స్, కొకైన్ దొరికాయి. ఈ రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే అధికంగా ఉన్నట్లు బెంగళూరు పోలీసులు చెబుతున్నారు. రేవ్ పార్టీలో తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు, పలువురు రాజకీయ నేతలు పాల్గొన్నట్టు తెలుస్తోంది. రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్ లో ఏపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పాస్ ఉన్న కారును గుర్తించారు పోలీసులు. ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రేవ్ పార్టీలో దొరికిన సినీ ప్రముఖులు ఎవరన్న విషయంపై పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ಏನು ಹೈದರಾಬಾದ್ ಮೂಲದಿಂದ ಆಂಧ್ರಪ್ರದೇಶದಿಂದ ಜನರು ಬಂದಿರ್ತಾರೆ. ಕೂಡ ಒಂದು MDM ಮಾತ್ರೆಗಳಿದಾವೆ, ಕೊಕೇನ್ ಇದೆಯಾ, ಪ್ರಮುಖವಾಗಿ CCTV ಅಧಿಕಾರಿಗಳು ಸಮೂಹದಲ್ಲಿ ಪಾರ್ಟಿಯಲ್ಲಿ ಭಾಗಿಯಾಗಿದ್ದವರನ್ನ ಕರೆತಂದು ಅವರನ್ನ అయితే రేవ్ పార్టీలో తాను పాల్గొన్నట్టు కన్నడ మీడియా, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు టాలీవుడ్ నటి హేమ. బెంగళూరు రేవ్ పార్టీతో తనకు సంబంధం లేదని చెప్పారు. అనవసరంగా తనను ఈ వివాదంలోకి లాగుతున్నారని విమర్శించారు. తాను హైదరాబాద్లోనే ఉన్నానని ఓ వీడియో రిలీజ్ చేశారు హేమ. దీనిపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి సదా ఉన్నారు. సదా, డీటెయిల్స్ ఏంటి? బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో జరిగిన రేవ్ పార్టీపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేస్తున్నారు. యాక్చువల్ గా ఈ పార్టీ ఎవరు హోస్ట్ చేశారు, అలాగే హోస్ట్ చేసిన వారితో పాటు ఇక్కడికి డ్రగ్స్ ఎట్లా వచ్చాయి అనే దానిపైన ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ అవుతూ చేస్తున్నారు. సో మొదటగా వాళ్ళకి డ్రగ్స్ దొరకగానే అక్కడికి నార్కోటిక్ స్లిఫర్డాక్షన్ తీసుకెళ్లి అక్కడ అంతా కూడా చెక్ చేశారు. సో ఈ రోజు మార్నింగ్ అంటే నిన్న నైట్ 3 o'clock కి వాళ్ళు రైడ్స్ కి వెళ్ళారు అక్కడికి పోలీసులు. సో అక్కడికి రైడ్స్ వెళ్ళిన తర్వాత అక్కడ లిక్కర్ తో పాటు ఇప్పుడు డ్రగ్స్ కూడా దొరకడం తోటి ఇప్పుడు నార్కోటిక్స్ స్లిఫర్డాక్షన్ తీసుకొచ్చి అక్కడ అంతా చెక్ చేయించారు, ఆ ఏరియా అంతా, ఆ ఫామ్ హౌస్ అంతా కూడా. ఆ తర్వాత ఎర్లీ మార్నింగ్ వరకు ఆ ఫామ్ హౌస్ మొత్తంలో ఎక్కడెక్కడ ఏమున్నది ఏంటి అనేది పూర్తిగా అంతా చెక్ చేయించిన తర్వాత అందులో ఉన్న నిందితులు ఎవరైతే పార్టీలో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అక్కడికి రైడ్ చేసినా కానీ అది ఆ జ్యూరిడిక్షన్ వచ్చేసి ఎలక్ట్రానిక్ సిటీ వస్తుంది కాబట్టి ఆ ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్ కి వీళ్ళను ఎవరైతే ఆ పార్టీలో వచ్చారో వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లారు. దీంతో పాటు కొంతమంది తెలుగు నటులు కూడా అందులో పార్టిసిపేట్ చేశారు. ఏపీకి చెందిన వాళ్ళు, బెంగళూరుకి చెందిన వాళ్ళు, హైదరాబాద్ కు చెందిన వాళ్ళు VVIPలు ఉన్నారు. దాంట్లో కొంతమంది హైదరాబాద్ అంటే తెలుగు టాలీవుడ్ కు సంబంధించిన యాక్టర్స్ కూడా ఉన్నారని అందులో మొదటగా కన్నడ మీడియా రిపోర్ట్ చేసింది. దానిలో భాగంగానే తెలుగు నటి హేమ కూడా అందులో ఉంది అంటూ కూడా ఒక మొదటగా కన్నడ మీడియాలో న్యూస్ వచ్చాయి. సో దానిపైన స్పందిస్తూ నేను ఇక్కడే ఉన్నాను, హైదరాబాద్ లో సిటీ అవుట్స్కట్స్ లో ఫామ్ హౌస్ లో ఫ్యామిలీతో ఉన్నాను, నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదంటూ కూడా మీడియాకు చెప్పింది. దీంతో పాటు ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. అసలు నాకు ఈ ఫామ్ హౌస్ బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో జరిగిన ఈ ఇన్సిడెంట్ కు నాకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా తాను కొట్టిపాడేస్తూ ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. ఇక మరోవైపు ఇదే కేసులో ఇటు ఏపీకి సంబంధించిన ఎమ్మెల్యే కాకాని కార్ ఉంది, అందులో దానిపైన స్టిక్కర్ పైన కూడా క్లియర్ గా ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ఏపీ అని కూడా క్లియర్ గా ఉంది. సో దానిపైన కూడా ప్రస్తుతానికి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ కారు తనదేనా, అతను వచ్చాడా, లేకపోతే అతనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చారా ఏంటి అనే ఆ విషయాలపైన కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు. ఇక మరోవైపు కానీ మాత్రం నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆ స్టిక్కర్ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు, అసలు ఆ కారు నాది కాదంటూ కూడా ఇటు ఏపీకి సంబంధించిన ఎమ్మెల్యే చెప్తున్నారు. ఇక మరోవైపు అక్కడికి ఆ పార్టీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరినీ కూడా ప్రస్తుతానికి మొత్తం 100 మెంబర్స్ VVIPకి ఇన్విటేషన్ ఇచ్చారు. వాసు అనే హైదరాబాద్ కు సంబంధించిన ఒక వ్యక్తి బర్త్డే పార్టీ, దీనిలో భాగంగానే అతను పార్టీ అటు GR ఫామ్ హౌస్ లో వచ్చేసాడు. ఇది GR గోపాల్ రెడ్డి అని ఇటు హైదరాబాద్ సంబంధించిన ఒక రియల్ ఎస్టేట్ టైకూన్. అతను అటు బెంగళూరులో ఎక్కువ రియల్ ఎస్టేట్ యాక్టివిటీస్ చేస్తారు, వాళ్ళ ప్రాజెక్టులు అక్కడ ఉన్నాయి. సో దాంతో అతను అక్కడే స్టే చేస్తాడు. అతని ఫామ్ హౌస్ లో ఈ పార్టీ అంతా జరిగింది. నిన్న నైట్ 10 o'clock కి ఈ పార్టీ స్టార్ట్ అయింది. సో ఈ రోజు ఎర్లీ మార్నింగ్ పోలీసులు వెళ్లే వరకు కూడా అంటే 3 o'clock 3:30 వరకు కూడా పార్టీ కంటిన్యూ అవుతుంది. సో కంటిన్యూ అవుతున్నప్పుడు అప్పుడు పోలీసులు రైడ్ చేస్తే లిక్కర్ తో పాటు అక్కడ కొకైన్ 17 grams కొకైన్ తో పాటు MDMA కూడా
దొరికింది. సో ప్రస్తుతానికైతే ఈ పార్టీ ఎవరు హోస్ట్ చేశారు, దీంతో పాటు ఇందులోకి డ్రగ్స్ ఎలా వచ్చాయి, ఎందుకంటే ఈ పార్టీ హోస్ట్ చేసిన అతను వ్యక్తి వేరే వాళ్ళకి చెప్పి డ్రగ్స్ తీసుకొచ్చాడా, లేకపోతే ఇందులో వివిఐపీలుగా వచ్చిన వాళ్ళు ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో పార్టీలో వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చారా అనే యాంగిల్ అయితే ప్రస్తుతానికి పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక ప్రతి కారు అందులో వచ్చిన కార్స్ అని చూస్తే అంతా వివిఐపీలే వచ్చారు కాబట్టి, అంత వచ్చారు కాబట్టి వాళ్ళ ప్రతి కారు కూడా ఆ పోలీసులు చెక్ చేస్తున్నారు. ఇక స్నిప్పర్ నార్కోటిక్ స్నిప్పర్ పాటు పోలీసులు కూడా డైరెక్ట్ గా చెక్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ కార్లలో మేబీ తీసుకొచ్చారా, డ్రగ్స్ ఏంటి అనే ఆనవాళ్ళు దొరుకుతాయి కాబట్టి, తీసుకొస్తే అందులో ఆనవాళ్ళు దొరుకుతాయి కాబట్టి అందులో దొరికే ప్రతి వస్తువు సీజ్ చేస్తున్నారు. ఇక మరోవైపు ప్రస్తుతానికి ఆ జిఆర్ ఫామ్ హౌస్ కూడా పోలీసులు సీజ్ చేశారు. సో దానిలో ఇంకా కీలక సమాచారం దొరికే అవకాశం ఉంది కాబట్టి కూడా ఫామ్ హౌస్ అంతా ఇటు ఫామ్ హౌస్ తో పాటు ఆ పార్టీ ఏరియా అలాగే ఆ రూమ్స్ తో పాటు కార్లు కూడా ప్రతి ఇటు క్లూస్ చెక్ చేసి అందులో ఉన్న క్లూస్ అన్ని కూడా కలెక్ట్ చేశారు. సో దీంతో పాటు అందులో పార్టీలో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరినీ ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు కాబట్టి వాళ్ళని ఇప్పుడే వదిలిపెట్టాం. ప్రతి ఒక్కరు బ్లడ్ శాంపిల్స్ తీసుకెళ్లిన తర్వాత అటు కోర్టు వాళ్ళు బ్లడ్ శాంపిల్స్ కానీ యూరిన్ శాంపిల్స్ కానీ తీసుకోవాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలి కాబట్టి ఇట్ ప్రజెంట్ ఇష్యూ గురించి కోర్టుకు తెలిపిన తర్వాత వాళ్ళు పర్మిషన్ ఇస్తే వాళ్ళందరి బ్లడ్ శాంపిల్స్ యూరిన్ శాంపిల్స్ తీసుకొని మాత్రమే వాళ్ళని పంపిస్తామని చెప్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతానికి డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు, తర్వాత మళ్ళీ 41 నోటీస్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఒకవేళ రాకుంటే చాలా రోజుల తర్వాత వచ్చారనుకో అది బ్లడ్ శాంపిల్స్ తో సరిగ్గా డ్రగ్స్ తీసుకున్న ఆనవాళ్ళు దొరకపోవచ్చు. కాబట్టి ముందస్తుగానే వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ యూరిన్ శాంపిల్స్ తీసుకొని వాటిని ల్యాబ్ కు పంపిస్తే వాళ్ళు ఒకవేళ డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది క్లియర్ గా తెలుస్తుంది. కాబట్టి సో వాళ్ళందరి శాంపిల్స్ తీసుకున్న తర్వాతనే 41 సిఆర్పిసి నోటీస్ ఇచ్చి వాళ్ళని పంపిస్తామని చెప్తున్నారు. ఇక మరోవైపు పార్టీ హోస్ట్ చేసిన వ్యక్తి, ఈ ఫామ్ హౌస్ ఎవరిదో ఆ ఓనర్, వీళ్ళందరి పైన కూడా ఆ కేసులు నమోదు చేస్తాం, వాళ్ళని అరెస్ట్ కూడా చేస్తామని చెప్తున్నారు. ఇక పార్టిసిపేట్ చేసిన వాళ్ళని మాత్రం ఆ బ్లడ్ శాంపిల్స్ తీసుకున్న తర్వాత ఒకవేళ డ్రగ్స్ తీసుకున్నంత ఆనవాళ్ళు దొరికితే వాళ్ళని మిగతా పంపించేస్తే ప్రస్తుతానికి పోలీసులు చెప్తున్నారు. ఇక మరోవైపు డ్రగ్స్ ఎవరి దగ్గర వచ్చినాయనే దానిపైన ప్రస్తుతానికి ముఖ్యంగా పోలీసులు అంటే ఎవరు వీళ్ళకి సప్లై చేశారు, ఎందుకంటే వీళ్ళకి డ్రగ్ టెస్ట్ చేసిన తర్వాత ఒకవేళ వాళ్ళకు తీసుకున్నట్టు తెలిస్తే వాళ్ళను పట్టుకుంటే అసలు మీకు ఎక్కడి నుంచి డ్రగ్స్ వచ్చింది అనే దాన్ని ఆ చైన్ అంతా కూడా లాగితే తెలుస్తుంది. కాబట్టి ఆ డ్రగ్ టెస్ట్ చేసిన తర్వాత రిపోర్ట్స్ వస్తే వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసి అసలు ఎక్కడి నుంచి డ్రగ్స్ వచ్చాయి ఏంటి అనేది కనుక్కుంటామని ప్రస్తుతానికి బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చేస్తున్నారు. సో ఈ ఇష్యూ పైన ఎలక్ట్రానిక్ సిటీలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సో ప్రస్తుతానికి అయితే అందులో కొంతమంది పార్టీ హోస్ట్ చేసిన వాళ్ళు అలాగే ఫామ్ హౌస్ సంబంధించిన ఓనర్ వీళ్ళపైన వీళ్ళనైతే అదుపులోకి తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేస్తాం, మిగతా వాళ్ళని 41 సిఆర్పిసి నోటీసులు ఇచ్చి పంపిస్తామని పోలీసులు బెంగళూరు సిటీ పోలీసులు చెప్తున్నారు. చంద్రిక. రైట్, థ్యాంక్ యూ సుధా.